నమస్కారం మైటీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని అలవల కళ్యాణ మండపం నందు పదవీ విరమణ ఉద్యోగులు బుధవారం నూతన కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా డివిఎస్ నరసింహారావు ఆధ్వర్యంలో మునిరత్నం, ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి మునిరత్నం, ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక మార్గ మధ్యాలలో జాగ్రత్తలు వహించాలని పిలుపునిచ్చారు. 2 లేక 3 వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ గా ఉండాలని సూచించారు. గ్రూప్ లో మంచి విషయాలు అందరితో పంచుకునేలా తెలియజేయాలని గ్రూప్ అడ్మిన్లను కోరారు. తప్పుడు ప్రచారాల నేపథ్యంలో వాట్సాప్ గ్రూపులు అడ్మిన్లకు కీలక సూచనలు చేశారు. గ్రూపుల్లో వచ్చే ప్రతి సందేశంపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. అందరూ సమానంతో బాధ్యతగా వహించాలని తెలియజేశారు. గ్రూపుల్లో ఎవరైనా అభ్యంతరకర పోస్టులు పెడితే అడ్మిన్ల బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ముందుగా సమావేశానికి విచ్చేసిన అందరికీ బీపీ, షుగర్, రక్త పరీక్షలు ఉచితంగా అందించారు. డాక్టర్ నందిత మాట్లాడుతూ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలపై సూలూరుపేట నియో కేర్ హాస్పిటల్ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ నందిత పదవీ విరమణ ఉద్యోగులకు కీలక అవగాహన కల్పించారు. కేవలం మందులతోనే కాకుండా జీవన శైలిలో మార్పుల ద్వారా వ్యాధులను ఎలా అరికట్టవచ్చు ఆమె వివరించారు. అనంతరం శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి డాన్స్ గ్రూప్ గిరిజ, స్వాతి వారి ఆధ్వర్యంలో చిన్నారులచే గణనాథుడి జీవిత చరిత్రను పాట రూపంలో నృత్యం చేశారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు తమ అద్భుతమైన ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చినందుకు గిరిజ, స్వాతిలను శాలువాతో సన్మానించి సత్కరించారు. చిన్నారులకు బహుమతులను అందజేశారు. నరసింహారావు మాట్లాడుతూ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, పి సురేష్, రిటైర్డ్ ఎంప్లాయీస్, మహిళలు తదితరులు ఏదో చేస్తాడు అని ఎంబీబీఎస్ అంటే ఎందుకు పెట్టాడు? సినిమా పేరు పెట్టాడట. అందుకని ఎవరు ఎంబీబీఎస్ మన దాంట్లో ఎందుకు తీసేసాడు? కానీ ఖచ్చితంగా అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం ఇస్తూ ఉంటారు. ఏదో ఒక సహాయం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయండి, మంచిది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఒక మెంబరు కలెక్షన్ పీపుల్ బయలుదేరారు అని అన్నాడు. మెసేజెస్ కలెక్షన్ పీపుల్ అంటే ఏంటి? డొనేషన్స్ కోసం బయలుదేరారు అంటే ఏదో చెయ్యాలి దాన్ని ముందరకు వచ్చిన వాళ్ళకి అది విరుదులు అన్నమాట. కానీ దానికి కూడా మీరు ముందర అవగాహనతో ఉండి ప్రయత్నిస్తే బాగుండేది అనేటువంటి నాకు అర్థం అవుతుంది. కమిటీ ఎందుకు? దేని కోసం కమిటీ? నన్ను నేను గొప్పతనంగా ప్రూవ్ చేసుకునే దానికి కమిటీ వస్తామా? దొరికే మరి మీకు ఏం చెప్పి గ్రూపులు పెట్టినప్పుడు ఇప్పుడు క్లరికల్ స్టాఫ్, అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పెట్టారు. అంతవరకే మనం ఉంటామా? లేదు సార్ చెప్పినట్టు స్పెనల్ని, పిఎల్ని, మీరు ఇప్పుడు ఎలక్షన్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ కిందకే వస్తారు. వాళ్ళందరూ కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఇట్లా ఇంక్లూడ్ చేసుకుంటా పోతే దాదాపు మనకు 3 to 400 మెంబర్స్ ఉంటారు. 3 to 400 మెంబర్స్ పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్లో ఉండే అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే వాట్సాప్ అడ్మిట్లో ఉంటారో వాళ్ళు మెయింటైన్ చేయడం. ఇక్కడ కమ్యూనికేషన్ కూడా చాలా కష్టం. ఇప్పుడు నేను వాట్సాప్లో ఎంతమంది చూసారు మీరు అని చెప్పి వాళ్ళు కూడా రెస్పాండ్ కావాలి. వీలైనంతవరకు లోకల్ పీపుల్ అయితేనే బాగుంటుంది. ఉదయ్ కుమార్ గారు చెప్పినట్టు మోడరేషన్ అమెరికాలో ఉన్నారు, వి వెంకటేశ్వర హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళందరూ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్లో పెడితే ఇక్కడ జరిగేటువంటి పనులు కానీ ఈ సమస్యలు కానీ ఎవరికి తెలియదు. కాబట్టి దయచేసి లోకల్ పీపుల్నే గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ చేయడం మంచిది. చీఫ్ అడ్మిన్ ఉదయ్ కుమార్ చీఫ్ అడ్మిన్ అలాంటి విషయాల్లో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని ప్రసెంట్ చేయండి. నాకు శ్రీరామూర్తి గారికి మా యొక్క దేవాలయ సైనికులు
అన్నీ కూడా మీరందరూ విన్నారు. గతంలో కూడా విన్నట్టు నేను భావిస్తున్నాను. ఇంత చక్కటి ప్రోగ్రామ్ని మీరందరూ కూడా చెప్పి పాటించి మన ఆరోగ్యాలు మన గురించి మనమే నిర్ణయించుకోవాలి. ఇంకా వాట్సాప్ గురించి కూడా చెప్తా ఉన్నాను, వింటా ఉన్నాను నేను. ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకే బాధ్యత. పుస్తక